అమ్మగారండి కనపడలేదు. అమ్మగారండి లేరా? సరే నేనే పని చేసుకున్నాం. ఏం పనో ఏదో చేసినంత పనే, తులసినంత పనే. ఎంత చేసినా కూడా ఈ ఇంట్లో పని ఎప్పుడు ఉంటుంది. జీతం చూస్తే తక్కువ, పనేమో ఎక్కువ. ఏం చేయను, చెయ్యక తప్పదు కదా. మరి కాసేపు నిద్రపోదాం, నాకు సానైతుంది పని చేసి చేసి. ఎట్లా అమ్మగారు కూడా ఇంట్లో లేరు. ఇంటి పని నాదే, వంట పని నాదే. కర్మ. అమ్మయ్య సారైపోయింది, పనుకుంటా కాసేపు. సుజాత సుజాత ఎక్కడుందో ఏంటో? అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను, ఇది ఏం చేస్తుంది ఏంటో? అమ్మో సచ్చిందా బతికిందా ఇది? అమ్మ బతికింది. ఏ సుజాత! అమ్మగారండి చేస్తున్నానండి. చేసిన ఆక్షన్ చాలా వినండి, కాపీ పెడతారా? విను. అమ్మగారండి కాఫీ అండి. సుజాత అమ్మగారండి ఏంటో మీ అయ్యగారు కాల్ చేస్తున్నాడు, ఇంకా చేయాలి. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నా, డబ్బులు అమౌంట్ వేస్తున్నాను, వేయలేదు. అమ్మగారండి అవును కదండి, అమ్మాయి గారి పెళ్లి కదా. అమ్మగారండి నేను మాట చెప్తానండి. చెప్పు సుజాత. అమ్మగారండి మరి ఏం లేదండి, మరి అమ్మాయి గారు పెళ్లి చేస్తున్నారు కదా. మరి ఎన్నాళ్ళు ఏంటండి, నాకు ఒక చీర కొనియండి. చీర 30 ఏళ్ళ నుండి పని చేస్తున్నావు, 300 పెట్టి చీర కొనిలేనా? అమ్మగారండి 300 చీర ఎక్కువైపోతుందేమోనండి. అటైతే 150 పెట్టి తీసిస్తాను. కోలమ్మో అంతే వద్దులేండి, 300 చీర కొనియండి. ఇల్లు చూస్తే పెద్దవి, బుద్ధులు చూస్తే సన్నవి. ఏం చేయను, 30 ఏళ్ళుగా పనిచేస్తుంటే 300 చీర అంట, 150 రూపాయల చీర అంట. చెప్పండి. అవునండి, మన బిజినెస్ అంతా లాస్ అయిపోయిందండి. ఎట్లా అండి? అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము, నా ఫ్రెండ్స్ అందరూ పిలిచాను, వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చాను అందరికి. ఇప్పుడు ఎలాగండి? అవునా? ఏంటి అమ్మాయి గారు టెన్షన్ పడిపోతున్నారే? అమ్మాయి గారండి ఏమైంది అమ్మగారండి? ఏం చెప్పాలి? మీ వారసాలు తీరుస్తావా? చెప్పండి, నాకు తగిన సహాయం చెప్తాను, సలహా ఇస్తాను. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా. అవునండి. మన బిజినెస్ అంతా లాస్ అయిపోయిందంట. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు కూడా పడలేదు, ఏం చేయాలి అర్థం కాలేదు. అమ్మగారండి నేను ఒక మంచి సలహా ఇవ్వరా? చెప్పు సుజాత. మరి ఏమోనండి, మరి మీకు ఈ అనంతపురంలో ఎంతమంది బంధువులు ఉన్నారు కదా, అంతమంది స్నేహితులు ఉన్నారు కదా. మరి మీ స్నేహితుల్ని, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, మీ సొంత చెల్లెలు ఉంది, అంత స్నేహితులు ఉన్నారు కదండి. వాళ్ళందరినీ పిలిచి మరి మీ సమస్య ఏంటో చెప్పుకోండి, వాళ్ళు తీరుస్తారేమో మీ సమస్యని. నిజమే, కరెక్ట్ సమయంలో గుర్తు చేశాను. ఇప్పుడే కాల్ చేశాను, నువ్వు వెళ్ళి ఇల్లు క్లీన్ చేసి వంట చేయాలి. వచ్చే వాళ్ళు సుజాత. అన్నారండి సుజాత ఎవరు వచ్చారు? రావి యేసుస్వామి అమ్మగారండి, మీరు చర్చికి వెళ్తారండి. యేసుస్వామి వచ్చినారండి. ఎస్ఐ వచ్చాడా? రండి ఎస్ఐ గారు. నేను పిలవగానే మీరు వచ్చిన చాలా సంతోషం ఎస్ఐ. మీరు మొదటి స్థానంలో కూర్చోండి. సుజాత అమ్మగారండి. సుజాత ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో? ఎవరు వచ్చే తోటి? వచ్చేస్తున్నానండి. సుజాత ఓలమ్మో అమ్మగారండి, ఈవెంట్ గారండి, టీవీలో కనపడతానండి, సినిమాలు చేస్తాం కదండి. ఓ హీరోయిన్, నా ఫ్రెండ్ హీరోయిన్. హీరోయిన్ అండి. బాగున్నావా? ఎలా ఉన్నావు? నేను కాల్ చేయడానికి వచ్చి నాకు చాలా సంతోషం శివ. రెండో స్థానంలో కూర్చో. ఏం మాట్లాడుతున్నావు? నన్ను ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా నువ్వు పిలవగానే నేను వచ్చాను. నాకు మొదటి స్థానం కావాలి, మొదటి ప్లేస్ కావాలి. అట్లయితేనే ఉంటాను, లేదంటే అమ్మో, నేను వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు?
సరే ఏసై ఒక మాట అడుగుతా. ఏసయ్యా సుజాత అమ్మగారండి వెళ్ళి నా ఫ్రెండ్ కాఫీ ఇవ్వు. అలాగేనండి. హీరోయిన్ గారు కాఫీ అండి. అమ్మగారండి మీరు ఎంత అందంగా ఉన్నారండి, ఎంత బాగున్నారండి. ఇంత అందంగా కావడానికి ఏం చేస్తారండి? ఇది పుట్టుకతో రావాలి, అవునా? ఇది వల్ల కాదు. మరి మీరు పుట్టుకతో ఇంత అందంగా ఉన్నారు కదా, ఒక్కసారి ముట్టుకుంటానండి. ముట్టుకోండి. ఒలమో ఒలమో ఇదేంట్రా ఇంత అందంగా ఉన్నారు, ఇంత స్మూత్గా ఉన్నారు, దూది లెక్కన తెల్లగా బలం మెరిసిపోతున్నారు. అమ్మగారండి ఒక్కసారి మీ ముఖం ముట్టుకోనా? ముట్టుకోండి. చీ ఇదేంటి మా పొయ్యిలో బూడుతున్నట్టుంది. చంద్ర ఏం మాట్లాడుతుంది మీ పని మనిషి సుజాత? ఏంటి ఇది ఫౌండేషన్, అలా మాట్లాడద్దు, నువ్వు వెళ్ళిపోతావు చూడు. ఏం మాట్లాడుతున్నావు ఏంటి? ఏం మాట్లాడుతున్నావు మా ఫ్రెండ్ను? అమ్మగారండి మరి వాళ్ళ ముఖానికి వేసుకున్నది బూడిద లెక్క ఉందండి. పూర్తి కాలేదు ఫౌండేషన్, వాళ్ళు వేసుకుంటే అలా ఉంటారు, లేకపోతే ఉంటారు వాళ్ళు. అలాగేనండి, మరి నేను కూడా ఫౌండేషన్ వేసుకుంటే తెల్లగా మెరిసిపోతానండి. సుజాత సుజాత ఎవరు వచ్చారు? జ్యోతి అమ్మగారండి సుజాత మన ఫ్యామిలీ డాక్టర్ అండి, డాక్టర్ గారు వచ్చినారండి. మన ఫ్యామిలీ డాక్టర్ ఏంటి? నువ్వు మా ఫ్యామిలీలో కలిసిపోతావేంటి? మా ఫ్యామిలీ డాక్టర్. ఓకేనండి, మీ ఫ్యామిలీ డాక్టర్ అండి. హాయ్ మాట, బాగున్నావా? హలో చంద్ర, బాగున్నావా? బాగున్నావా? నేను పిల్లగానే మీరు వచ్చిన చాలా సంతోషం మాట. అయ్యో ఓకే, ఓకే ఎంత బాగుందా? బాగుంది. ఓకే. ఈ మూడు స్థానంలో కూర్చోండి. నీకేంటి, నా రేంజ్ ఏంటి, ఇక్కడ కూర్చోబెడుతున్నావు? అసలు నా స్టేటస్ ఏంటి? ఈ సిటీలోనే నాకు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంత స్టేటస్ లో ఉన్నా నేను, అటువంటి దాన్ని నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకుంటావా? నో నో నో, ఐ కాంట్ సిట్ హియర్. నేను వెళ్ళిపోతా. ఆగండి, మీరు ఇక్కడ ఉండండి. అమ్మో మీకు వెళ్ళిపోతే నాకు ఊరు చేస్తారు. ఏసై ఒక మాట అడుగుదాం. ఏసయ్యా ఓకే ఓకే, ఐ కెన్ సిట్ హియర్. సుజాత అమ్మగారండి వెళ్ళి కాపెట్టు మా ఫ్రెండ్కు. ఎన్నిసార్లు ఎంతమంది వస్తారో ఇంటికి అయితే కదా. డాక్టర్ గారండి బాగున్నారండి? బాగున్నా సుజాత, బాగున్నా. కాఫీ తీసుకోండి. డాక్టర్ గారండి ఒక మాట అడుగుతానండి. అడగమ్మా. మరి నాకేమో ఈ నాలుగు చూస్తున్నానండి, నాకు ఒక మాయదారి జబ్బు ఉందండి. పొగులల్లా పని చేస్తానండి, రాత్రి కాగానే ఇంత తింటానండి, మరి పొద్దున్నాకే ఆకలి వేస్తుంది. ఇదే మాయదారి జబ్బు అండి. డాక్టర్ గారండి ఏదైనా మందు ఉంటాయండి? ఆమెకి ఇంత తింటుందంట, అంత అడగదంట. ఏమంటున్నావు ఏంటి? బాగా ముప్పలు తింటున్నావు. ఏసయ్యా సుజాత సుజాత ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఇది? ఉన్నానండి, ఇక్కడే ఉన్నానండి. మా ఫ్రెండ్ వచ్చింది, కాఫీ ఇవ్వు. అలాగేనండి. ఎమ్మెల్యే గారండి, మేడం గారండి బాగున్నారండి? బాగున్నానండి. కాఫీ తాగండి. ఎంతమంది కప్పులు చేస్తున్నారు ఎమ్మెల్యేకి, ఇవ్వాలి ఎమ్మెల్యేకి 5 గంటలకు వస్తారు. ఎమ్మెల్యే గారండి ఒక్క మాట అడుగుతానండి. చెప్పు సుజాత. మరేమో మరి మొన్న ఎలక్షన్ జరిగాయి కదండి, అవును మరి అప్పుడు ఇంటింటికి ఒక మనిషికి 2000 ఇచ్చారు కదండి. అవును. మరి నేను కూడా ఓటేస్తే నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. ఇంక 1000 రూపాయలు ఏమైందండి? చంద్ర, నువ్వు ఇంటికి పిలిచి ఇదేనా మర్యాద చేసేది? మీ తింగరచి చూడు ఏం మాట్లాడుతుంది, ఇదేనా మర్యాద? ఏమైంది ఏంటి సత్యలత? ఏం అడగకూడదు అడుగుతాంది చూడు. ఏమన్నా ఏంటి? అమ్మగారంటే నేను ఓటేస్తే అందరికీ వచ్చాయండి. మా సందులో వాళ్ళకి 2000 నాకు 1000 రూపాయలే వచ్చిందండి. అడిగేది ఇక్కడేనా సుజాత? వెళ్ళి పని చూసుకో, దీనికి ఎప్పుడు డబ్బే. ఏంటో అమ్మ పెట్ట
నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు పిల్లలు బాగున్నారా? అందరు బాగున్నారు. నేను కాల్ చేయగానే మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషము. మీరు ఇక్కడ నా 5వ స్థానంలో కూర్చోండి. ఏంటి నా స్టేట్ ఏంటి నేను అంటారా? టీవీలో ప్రోగ్రామ్ అన్నీ వస్తున్నాయి కదా, మీరు చూడలేదు కాకుండా లేదా? ప్రోగ్రామ్స్ అన్ని నేను ప్రక్కన పెట్టుకొని నువ్వు పిలిస్తే నేను వచ్చాను. నాకే స్థానం ఇస్తే నేను వెనక వెళ్ళిపోతాను. ఆగండి, మీరు ఇక్కడ ఉండండి. ఏంటబ్బా ఈమె వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? ఏసయ్య ఒక మాట అడుగుతా. ఏసయ్యా, సుజాత అమ్మగారండి. వెళ్ళి మా ఫ్రెండ్ కాఫీ పెట్టి ఇవ్వు. అలాగేనండి. టింగర్ గారండి కాఫీ అండి. ఏంటి టికెట్ వేస్తున్నాను? నేను పలికెళ్ళు మాట్లాడాను. అదే టింగర్ గారండి, మీరు ఇంత బాగా పాటలు పాడతారు కదా, ఎలా పాడతారండి అంత బాగా? నువ్వు పాడాలంటే నువ్వు ప్రతిరోజు సాధన చేయాలి. నీకు ఆశ కూడా ఉండాలి, నీకు పట్టుదల ఉండాలి. అప్పుడు కానీ నువ్వు పాటలు పాడవు. అలాగే. అయినా నీకు స్త్రీ పలికేది రాదు. నువ్వు సరిగా ఎట్ట నేర్చుకుంటావు? నీకు పాడేది కూడా సరిగా రాదు. అమ్మగారండి నాకు చదువు లేదండి, ఏం చేయనండి, అలాగే వస్తుంది. మరి నేను కూడా మీలాగే చిన్నప్పటి నుంచి సాధన చేశాను. మరి ఒక పాట పాడమంటారండి? ఏమో పాడంటే మోజు నాకు, నీకు మోజు ఉంటే. అలాగేనండి. వాషింగ్ పౌడర్ నిర్మా పాలలో నా తెలుపు పాయాగాడు నలుపు. వాషింగ్ పౌడర్ నిర్మా వాంతులు బేదులు కర్మ కర్మ కర్మ. ఏంటి అమ్మ? నీ పని మనిషి ఏంటి? వాటిని పేరు కానీ సరిగ్గా పాట పాడుతుంది. పాట పాడేది రాదా చదివా? ఏం పాట పాడుతుంది? అంత నోరు తిరగదా పాట పాడడానికి? మంచి పాట నేర్పించు. ఏ పాట పాడింది? ఏ పాట పాడింది? నేను వార్తల మీద కట్ట చీకటి సరిగ్గా రా పాట. ఏమో పాట మాట్లాడుకో. కూర్చోండి. నేను వెళ్ళి పని చూస్తూ వెళ్ళు. ఎప్పుడు నీకు పాటలు పద్యాలు వచ్చిన దగ్గర నా మర్యాద ఇస్తున్నావు. వెళ్ళి పని చూస్తావు. ఓలమ్మో నన్ను పాట కూడా పాడుకోలేదు కదండి. సుజాత, అమ్మగారండి. సుజాత ఎక్కడికి వెళ్తా ఏంటో ఇది ప్రొద్దున ఎన్నంత తిరుగుతుంటది. ఎవరు వచ్చాడు డోటి? ఆగండి. అమ్మగారండి, సుజాత మరి ఇక్కడ అక్కడ ఇక్కడ ఇదండి, ఇవి ఏమిటి? స్థలాలు భూములండి. మేడం గారు వచ్చినారండి. హాయ్ శైలజ. హాయ్ చంద్ర, బాగున్నావా? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? క్షేమంగా ఉన్నాం, మీరు బాగున్నారా? బాగున్నాము. నేను పిలవగానే మీరు వచ్చిన చాలా సంతోషం. వెరీ థ్యాంక్ యూ. ఈ 6వ స్థానంలో కూర్చోండి. ఏంటి చంద్ర, నేను ఏమిటి నా రేంజ్ ఏమిటి? నేను 6వ స్థానంలో కూర్చోకుండా పక్కన కూర్చోమంటావు? 5వ స్థానంలో కూర్చోవాలా నేను? నాది 5వ స్థానంలో, నేను అక్కడ పక్కన కూర్చోను. ఇస్తే ఈ లేకపోతే లేదు. ఆగండి. మీరు వెళ్ళిపోతే ఎట్లా? అయ్యో అమ్మో, మేము వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? వేసే ఒక మాట అడుగుదాం. మేము ఏసయ్యా, సుజాత అమ్మగారు వచ్చేస్తానండి. వెళ్ళి మా ఫ్రెండ్ కాపీ పెట్టు. అలాగేనండి. అమ్మాయి గారండి కాఫీ అండి. అమ్మగారండి ఒక మాట అడుగుతానండి. అమ్మగారండి మాట అడుగుతానండి. మరి మీరేమో ఇక్కడి అక్కడ ఇవ్వండి, ఇవి ఏమంటారు? స్థలాలండి. స్థలాలు భూములు మీరు అమ్ముతారు కదా, మరి నాకు ఒక చిన్న ముక్కేయండి, ఒక చిన్న గుడిసేసుకుంటానండి. చంద్ర, ఏంటి నీ పని మనిషి ఇలా అడుగుతుంది? ముక్క అంటే చికెన్ ముక్కనా మటన్ ముక్కనా? ఏంటి అడుగుతున్నావు? అందరండి ఇంత ఓ స్థలం ఇస్తే ఇంత గుడిసేసుకుందాం అనుకున్నానండి. ఏంటి ముక్కలే తిన్న
వారం వారం ముక్కలు తింటున్నాం, మరి ముక్కలు పిక్కలు అంటావు. ఏమడగదు, నువ్వు పని చూసుకో, దానికి తెలియదండి. మీరేమనుకోదు, మీరు కూర్చోండి. అలాగేనండి. సుజాత, సుజాత, వచ్చేస్తానండి. ఎవరు వచ్చారు? తలుపుది. ఏమనా అమ్మగారండి, మీ ఇంట్లో కొత్త స్నానం పడి బాగా తిని ఇంత లాభమైనప్పుడండి మీ చెల్లినారు వచ్చినారండి. ఏంటి మా చెల్లి పట్టుకుని అలా అంటున్నావు? అది ఎవరంటున్నా? నా సొంత రక్త సంబంధం, నా చెల్లినేది. అది నా ఆస్తితో దాందే, దాని సొమ్మంతో దాందే. ఒకటి నా మొగుడు తప్ప. అయ్యో బాబా, మీ మొగుడు గారు పిలుచుకోండి. ఎవరన్నారు? ఆయనేది. బాగున్నావా? ఎలా ఉన్నారక్క? బాగున్నారా? పెళ్లి పనులు ఎంతవరకు వచ్చినాయక్క? నువ్వు వచ్చినా చెల్లి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చెల్లి. ఓకే, సంతోషం. నా చెల్లి. అక్క ఎక్కడి నుంచి ఇక్కడ ప్లేస్ లేదక్క? ఏంటి మేరీ నన్ను అడుగుతుంది? ఇదంతా నీదే కదా మేరీ, ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు ఇల్లంతా నీదే కదా. మీ చెల్లెలేనందుకు ఎక్కడైనా కూర్చోండి, ఇక్కడ కింద కూర్చోవాలక్క? లేదు మేరీ, నీదే కదా, వెళ్ళు, ఎక్కడైనా నీదే, కూర్చో. అయ్యా సుజాత, అమ్మగారండి, బాగున్నారండి? బాగున్నాను. ఎప్పుడు వచ్చినారు? ఇప్పుడే వచ్చినారు కదండి. మరి అమ్మాయి గారిని మాట్లాడిచ్చినారా? మాట్లాడించాను. చెప్పండి. ఏమి ఇంత లాభ అయిపోయినా? బాగా మా అక్క పెట్టిన ఫుడ్ తిని. వలమో నేనే లాగానండి. మీరే బాగా మా అమ్మాయి గారి ఇంట్లో మీద పడి బాగా తిని ఇంతలా విన్నారు. నేను చిక్కిపోయినాను ఇంట్లో పని చేసి. నేను ఎప్పుడో ఒకసారి వచ్చేదాన్ని సుజాత, మీరు అస్తమా వీడియో పెట్టి తింటున్నా కదా సుజాత. అలాగేనండి. అమ్మగారండి, మీ చెల్లెలు గారు పిలుస్తున్నారండి. ఏం చెల్లి, ఏమంటుంది? ఏదో ఒక సుజాత ఇట్లా మాట్లాడుతుంది. ఏమన్నా సుజాత? ఏమన్నావేంటి? సుజాత, సుజాత, డోర్ ఎవరు వచ్చారు? హలో హలో, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషము. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను కదా నేను. ఎఫ్సిబా, నువ్వేమి నాకు హెల్ప్ చేయగలవా? అయ్యో ఏమనుకోవద్దు చంద్ర, నేను కొత్త సినిమాలు తీసి అమ్మా. సినిమాలు పెట్టేసినాను చంద్ర. నా దగ్గర లేవు చంద్ర. పెళ్ళికి మాత్రము తప్పకుండా పిలుసు, వస్తాను. సారీ అంటే చంద్ర. ఎలా ఎఫ్సిబా? లేదు చంద్ర, సారీ చంద్ర, ఏమనుకోవద్దు. ఎఫ్సిబా, ఎఫ్సిబా, డబ్బులకే పిలిచిందేమో. మా అత్త అమ్మాయి పెళ్లి పెట్టుకుని నువ్వేమైనా హెల్ప్ చేయగలవా నాకు? అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను, నువ్వేమైనా డబ్బులు హెల్ప్ చేయగలవా నాకు? అమ్మా చంద్ర, డబ్బులు కావాలా చంద్ర నీకు? ఈవిడికి ఇస్తే తిరిగి వచ్చినట్లే నాకు. చంద్ర, హాస్పిటల్ కడుతున్నాను చంద్ర. కొంచెం నాకు అమౌంట్ ఇబ్బందిగా ఉంటుంది చంద్ర. నేను మరీ ఒక కొత్త హాస్పిటల్ కడుతున్నాను కదా, నీకు తెలియదు ఏముంది. కాబట్టి నేను ఇప్పుడు నీకేమి హెల్ప్ చేయలేను చంద్ర. అలా అంటే ఎలా మా అత్త? ఏమనుకోవద్దు చంద్ర. ఓకే ఓకే. మా అత్త, మా అత్త, ఆగు మా అత్త. ప్రేమలత గారు, మీరేమైనా అమ్మాయి పెళ్లి పెట్టుకుని హెల్ప్ చేయగలరా? మొన్ననే కదా చంద్ర ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లో అంతా డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. సారీ, ఈసారి ఇవ్వలేను. నెక్స్ట్ టైం చూస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అలా అంటే ఎలా ప్రేమ? లేదబ్బా, నువ్వు ఇంతగా అడగాల, నువ్వు నా స్నేహితురాలు కదా, ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా నీకు చేసింది. ప్రేమలత, మేరీ మీరేమైనా ఇవ్వగలరా? అమ్మాయి పెళ్లి పెట్టుకున్న దగ్గరలో ఉంది. అమ్మా. అందుకోసం నేను పిలిచాను మిమ్మల్ని అందరినీ. నేనేం ఇవ్వలేను, ఎందుకంటే నా టీవీ ప్రోగ్రామ్స్, నా రేడియో ప్రోగ్రామ్స్ అంతా నా డబ్బులన్నీ ఫిక్స్ చేసేసుకున్నాను. నా దగ్గర ఏం లేదు. సారీ చంద్ర, ఈసారి నెక్స్ట్ కావాలని చూస్తాను. ఇంకా కానీ మీ కూతురు పెళ్లికి మాత్రం తప్పకుండా నన్ను పిలుస్తూ నేను తప్పకుండా వస్తాను. అలా అంటే ఎలా మేరీ? ఎట్లా మరి నేను నా దగ్గర డబ్బులు లేదు, నేనేం చేయాలన్నా? అందుకే నా ఈ డబ్బుల కోసం నేను పిలిచింది. అయితే ప్రేమగా పిలిచాను. అయితే
చంద్ర చెప్పు చంద్ర. అమ్మాయి పెళ్లి పెట్టి నువ్వేమన్నా డబ్బులు హెల్ప్ చేయగలవా నాకు? లేదు చంద్ర, ప్లీజ్ చంద్ర, రియల్ ఎస్టేట్ ఖర్చు పెట్టేసినాను, దయచేసి నా దగ్గర ఏం లేదు చంద్ర, అడగద్దు చంద్ర. అలా అంటే ఎలా సైడ్ లేదు చంద్ర, లేదు చంద్ర, వెళ్ళొస్తా చంద్ర, బాయ్ బాయ్. ఒకసారి ఆలోచించి ఈమె డబ్బుల కోసమే పిలిచిందేమో అందరినీ. చెల్లి, చెప్పండి అక్క. అమ్మాయి పెళ్లి తెలుసు కదా నీకు, దగ్గరలో ఉందని, అవునక్క. అందుకోసం పిలిచాను చెల్లి. పనులన్నీ ఎక్కడక్కడే ఉన్నాయి, నువ్వు మాత్రం హెల్ప్ చేయకపోతే నాకు ఎవరున్నారు చెల్లి? నేను నీ దగ్గరికి వచ్చానక్క. పిల్లలు ఫీజు కట్టాలా, అక్క ఇస్తుందని ఆశతో వచ్చాను. మీరే మళ్ళీ నన్ను అడిగితే నేను ఎలా చేయాలక్క? అలా అంటే ఎలా చెల్లి? మన ఇంట్లో ఇంట్లో మీరే మీరే చెల్లి. ఇంట్లో మీరే చేయండి అక్క. పెళ్ళికి అయితే కంపల్సరీగా పిలుస్తాక. ఓకే బాయ్ చెల్లి, అంతకు పాటు నువ్వు కూడా ఇది ఇదే కదా చెల్లి నాకు ఒక్కదాని ఉండేది. ఒకసారి చూడు చెల్లి. బాయ్ అక్క. పెళ్ళికి అయితే తప్పనిసరిగా పిలుస్తాక. బాయ్. అయ్యో, ఏం చేసేదప్పా, నేను అందరికి ఒకనప్పుడు అందరికి ఇచ్చాను, హెల్ప్ చేశాను. నా ఫ్రెండ్స్ అందరు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. ఏం చేయాలో ఇప్పుడు అర్థమే ఏంటో కాలేదు. అమ్మగారు టెన్షన్ పడిపోతున్నారు. అమ్మగారండి, ఏమైందండి అంత బాధపడుతున్నారు? ఏం చెప్పాలి? ఏంటి మారుస్తాం, తీరుస్తావా? చెప్పండి, నాకు తెలిసి చెప్తాను. ఏం చేయలే, అయ్యగారు ఫోన్ చేసి నాకు చెప్పారు కదా బిజినెస్ అంతా లాస్ అయిపోయిందని. అందరికి డబ్బులు అమ్మాయి పెళ్లి దగ్గర పెట్టుకున్నాను కాబట్టి ఫ్రెండ్స్ అందరూ నువ్వు చెప్పినట్టు పిలిచాను, ఎవరు నాకు హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు సుజాత. మీ సొంత చెల్లెలు గారు కూడా వచ్చినారు కదండి. చెల్లెలు కూడా అడిగాను, చెల్లెలు కూడా నన్ను అడిగి వచ్చినంత డబ్బులు. ఏం చేయాలో అర్థం కాలేదు సుజాత. అమ్మగారండి, నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దండి. చెప్పు సుజాత. మీరు మరి మీ స్నేహితుల్ని బంధువుల్ని అందరిని అడిగారు కదా, అడిగాను సుజాత. ఎవ్వరు లేవన్నారు కదా, లేవన్నారు. మరి ఒక్కసారి యేసుస్వామికి అడగండి. మీరు చర్చికి వెళ్తారు కదా, యేసుస్వామిని అడగండి, సహాయం చేస్తారేమో. అవునే, కరెక్ట్ సమయంలో మీరు కాల్ చేసి చెప్పిన నాకు జ్ఞాపకం చేసినందుకు ఇప్పుడే ఏసైని పిలుస్తాను. అలాగేనండి. ఏసయ్యా. సుజాత, అమ్మగారండి, ఎవరో డోర్ తలుపుది. అమ్మగారండి మీరా? అమ్మగారండి, మీ చర్చికి వెళ్తా చూడండి, మేడం గారు. ఓ చర్చి మేడం వచ్చినారండి, చర్చి మేడము. సిస్టర్ గారు వచ్చారా? సిస్టర్, వెరీ గుడ్ సిస్టర్. బాగున్నా సిస్టర్. మీ హస్బెండ్ మీ పిల్లలంతా అందరూ బాగున్నాం సిస్టర్. మీరు ఎలా ఉన్నారు? ఎట్లా ఉంది మీ బిజినెస్ అంతా? నేను కాల్ చేసుకుని మీకు వచ్చిన చాలా సంతోషం సిస్టర్. అంత రండి సిస్టర్, మొత్తం కూర్చోండి. హెల్త్ అంతా బాగుంది కదా? బాగుంది సిస్టర్. రండి సిస్టర్, కూర్చోండి. ఓకేమ్మా. ఇంకేంటి విశేషాలు? ఏమున్నాయి సిస్టర్, అమ్మాయి పెళ్లి పెట్టుకున్న దగ్గరలో ఉంది. అందరిని అడిగాను సిస్టర్, ఎవరు నాకు హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయారు సిస్టర్. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సిస్టర్. చాలా బాధలో ఉన్నా సిస్టర్, నన్ను ఎవరు చూడకుండా వెళ్ళిపోయారు. అవును, ఈరోజు నువ్వు బాధపడుతున్నావు. నిజంగా అంటే మనం క్రైస్తవులం ఎండుకొని యేసయ్యను నువ్వు ఆహ్వానించినావా? నీ హృదయంలోకి చేర్చుకున్నావా? నువ్వు యేసయ్యను కన్నీటి ప్రార్థనతో అడిగావా? ఉపవాసం ఉన్నావా? కన్నీటి ప్రార్థన చేసావా? ఈ లోక స్నేహము దేవునికి వైరము. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, నరులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇంత వాక్యం చదువుతా నువ్వు క్రైస్తవురాలు ఎండుకొని కూడా ఈ లోక స్నేహం చేసి వాళ్ళందరూ నిజ స్నేహితుడు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన ప్రేమను కనుగోరాలి. అప్పుడే నీకున్న సమస్యలన్నీ తీర్చేది ఆయన ఒక్కడే, యేసయ్య ఒక్కడే. కాబట్టి నువ్వు యేసయ్యని అడుక్కోకుండా ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముంది చెప్పు? వెంటనే ఇమ్మీడియట్గా ప్రతివారం అసలు కుటుంబ ప్రార్థనలోను నీ సొంత ప్రార్థనలోను కన్నీటి ప్రార్థనలోను నువ్వు అన్నీ దేవునికి మొరపెట్టినావంటే నీ సమస్యలన్నీ తీరుస్తాడు. కాబట్టి నువ్వు ఆ సమస్యలన్నీ అట్లే పెట్టి ఈ లోకమైన స్నేహితులందరినీ పిలిపించి వాళ్ళకి అది కావాలా ఇది కావాలా అందరినీ అడిగితే డబ్బు ఎవరు ఇవ్వరమ్మా. ఈ సమస్య అంతా దేవుని దగ్గర మొరపెట్టు, ఆయన సన్నిధి దగ్గరికి వచ్చి ఆయన గోజాడి అడుగు, తప్పకుండా నీ సమస్యలన్నీ తీరుస్తాడు. అంతవరకే కానీ లోక స్నేహం చేయొద్దమ్మా. కాబట్టి ఫస్ట్ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. తర్వాత నీకున్న సమస్యలు బట్టి మోకాలుని కన్నీటి ప్రార్థన చేయి. నీకే కాదు, మనకున్న సమస్యలన్నీ దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఏమా? కాబట్టి ప్రేయర్ చేసి వెళ్ళిపోతానమ్మా. సుజాత, అమ్మగారండి, రా సుజాత. కులము నన్ను పిలుస్తానేదండి ప్రార్థనకి. ఏమమ్మారండి? ప్రార్థన చేసుకుని సుజాత రా. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన నా తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రము, వందనాలు నాయన. ఇగో ఈ బిడ్డకు ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చునాయన. నిజమైన స్నేహితుడని నువ్వు గుర్తెరగక, నిన్ను ఆశ్రయించక తండ్రి ప్రభా, లోకరీతిగా లోకంలో ఉన్న స్నేహితులందరినీ ఆశ్రయించింది నాయన. నిజమైన స్నేహితుడని నువ్వని గుర్తెరగక
ప్రభా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ అడిగి పెట్టింది నాయన. మరి అదే రీతిగా నాయన ఆమెకి ఏమి కావాలో, ఆమె సమస్యలను, ఈవులను, అక్కర్లను, శారీరకంగా, మానసికంగా ఆ బిడ్డకు కావాల్సిన నెమ్మదిని, సమాధానం దయచేయండి నాయన. ముఖ్యంగా కుమార్తె వివాహం, పెళ్లి విషయంలో నువ్వు నాకు అన్ని విషయంలో, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా నువ్వు ఎంచినావు తండ్రి. ఆమె యొక్క కూతురు వివాహంలో నువ్వు తోడు నీడు ఉండి తండ్రి. ఆర్థికంగా ఆమెను తొందరగా సహాయం నండి నేను ఆకాశకుట్లో చెప్పి నీ బిడ్డకు సహాయం దయచేయమని, అంతవరకు నీ కాపుదల, నీ భద్రత ఆమెకును ఆమె కుటుంబానికి అంతటిని దయచేయమని యేసునామమునందే ప్రార్థించి అడిగి దీన మనసుతో వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. ఈ రోజు నుంచి నీకు అన్నీ బాగానే జరుగుతాయి. నువ్వు యేసయ్యను ఆశ్రయించుమా. ఓకేమ్మా. వందనాలమ్మా. వందనాలమ్మా. వందనాలు. మీరిద్దరు కలిసి ప్రార్థన చేయడమ్మా. మీకున్న సమస్యలన్నీ తెలియపోతాయి. అమ్మగారండి, నేను కూడా చర్చికి వస్తాను, వేస్తాను, మొక్కుతానండి. మంచిదమ్మా, రండి, తొందరగా రండి. వెళ్ళొస్తానమ్మా. హలో, అలాగేనమ్మా. చెప్పండి. అవునండి, పోయిన ప్రాపర్టీ అంతా మళ్ళీ తిరిగి వచ్చాయండి. అమ్మా, ఇప్పుడు చాలా సంతోషం. ఇప్పుడే పాస్టర్ వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిపోయిందండి. అవునండి, వెంటనే చూడండి, ప్రార్థన వల్ల నాకు ఎన్ని సమస్యలు, మనకి భారం తీగిపోయినాయి, అన్నీ మనకు వచ్చేసాయి కదండి. పోయిన అమ్మగారు ఏమో వాళ్ళ సంతోషంగా ఉన్నారే. చాలా సంతోషంగా నా భారం అంతా తొలగిపోయింది. అమ్మయ్య. అమ్మగారండి, ఏమైందండి అంత సంతోషంగా ఉన్నారు? అమ్మయ్య, ఇప్పుడే నేను ఎన్నికలు ఫోన్ చేశారు. పోయిన ప్రాపర్టీ అంతా మళ్ళీ బిజినెస్ మనకు తిరిగి వచ్చిందంట. చూడు, ప్రార్థన వల్ల ఎన్ని జరిగాయి మనకు. అవునమ్మగారండి, యేసుస్వామిని మొక్కితే ఇన్ని జరుగుతాయండి. నువ్వు చెప్పినట్టు చాలా జరిగిపోయినాయి. ఇప్పుడే మనం ప్రార్థన చేసుకున్నాం. నేను కానీ రాళ్ళు అమ్మగారండి. రాసు చేత కూర్చో సుజాత. కింద కూర్చోదు, పైన కూర్చోసు. అమ్మగారంటే మీ పక్కన పర్వాలేదు సుజాత, కూర్చో. వాళ్ళమ్మో మా అమ్మగారికి యేసుస్వామిని మొక్కినాక ఎంత మంచి బుద్ధి వచ్చింది. ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేసుకో. ప్రతి వారం అంటే చర్చికి